ఇది ఒక హాలీవుడ్ మూవీ 2005లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 1 అవర్ 50 మినిట్స్ అయితే ఉంది. రొమాంటిక్ కామెడీ జానర్‌లో అయితే ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే హిచ్ అంటే ఎవరో కాదు మన విల్ స్మిత్. సో ఒక లవ్ మ్యాటర్‌లో సలహాలు ఇచ్చే లవ్ గురు. సో అతను ఆల్బర్ట్ అనే ఒక సింపుల్ వ్యక్తికి అయితే హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఆల్బర్ట్ ఒక రిచ్ అమ్మాయిని అలెగ్రాని ప్రేమిస్తాడు. కానీ తనకు తాను సరిపోడని అనుకుంటాడు. సో హిచ్ ఇది గమనించి అతనికి డేటింగ్ టిప్స్ ఇస్తూ అతని లవ్ స్టోరీని ఎలాగైనా సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అదే టైంలో మన హిచ్ కూడా ఒక స్మార్ట్ జర్నలిస్ట్ అయిన సారాని అయితే లవ్ చేస్తాడు. కానీ సారాకి మన హిచ్ చేసే జాబ్ అయితే నచ్చదు అండ్ నమ్మదు కూడా. సో ఇప్పుడు హిచ్ తన ప్రేమను కూడా సక్సెస్ చేసుకోగలిగాడా లేదా, అతను ఇచ్చిన సలహాలు నిజంగానే పనిచేసా లేదా అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసానన్న వైబ్ అయితే వచ్చింది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే విల్ స్మిత్ ఎనర్జీ అండ్ చార్మ్, అతని కామెడీ టైమింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివర్ కానీ అయితే బ్రహ్మాండంగా మూవీని అయితే మరో స్థాయిని అయితే తీసుకెళ్ళాయి. బాగా ఎంజాయ్ చేస్తాము. అలాగే కామెడీ అండ్ రొమాన్స్ పర్ఫెక్ట్ మిక్స్ అని చెప్పొచ్చు. పూర్తిగా ఎంటర్టైనింగ్గా ఉంది స్టోరీ. మెయిన్గా ఆల్బర్ట్ డాన్స్ ఆ స్టెప్స్ వేసే సీన్స్ అయితే బాగా అంటే బాగా ఫన్నీగా ఉంటుంది. అండ్ సింపుల్ కాన్సెప్ట్, అద్భుతమైన ఎగ్జిక్యూషన్. సో ఇది అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ కెవిన్ జేమ్స్ టైమింగ్ కానీ అండ్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, అతని యాక్టింగ్ చాలా న్యాచురల్గా అండ్ కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఫీల్ గుడ్ మూవీ ఇది. సో ఇది ఒక ఫన్ లైట్ హార్టెడ్ కామెడీతో ఇంప్రెస్తో మంచిగా ఎంజాయ్ చేస్తాం మూవీని అయితే. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే సినిమాలో కొన్ని క్లిష్టమైన సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇది పూర్తిగా లైట్ కామెడీ మూవీ కావడం వల్ల ఎమోషనల్ డెప్త్ అయితే ఏమి ఉండదు. సాధారణంగా లవ్ స్టోరీ అంటే ఎమోషనల్ కూడా చూస్తాం, ఇందులో అది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడో చూసామా అని అనిపిస్తుంది. అక్కడ రొటీన్గా ఉంటుంది కానీ ప్రెజెంటేషన్ అయితే కొత్తగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కొన్ని రిచ్ రొమాంటిక్ సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అంతే, కానీ పూర్తిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే హిట్స్ ఒక ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇది ఫీల్ గుడ్ లైట్ హార్టెడ్ మూవీ కావడంతో వీకెండ్ కి అయితే సరైన సినిమా అనమాట ఫ్యామిలీతో కలిసి చూడడానికి. అలాగే విల్ స్మిత్ యొక్క మ్యాజిక్ చూడాలనుకున్న తప్పకుండా ఈ సినిమాని చూడండి. అతని యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫన్నీ అయితే చాలా బాగా ఇంప్రెస్ అయితే చేశాడు. అండ్ లవ్ స్టోరీస్ అండ్ కామెడీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని అయితే లిస్ట్లో పెట్టుకోండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.9/5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.